మనం ఆ వైల్డ్ యానిమల్స్ చూస్తుంటే ఒక్కొక్క జంతువు టన్నుల కొద్ది బరువు ఉంటుంది. ఆ ఇంద్రియాల సుఖాలు అవి అట్లా అనుభవిస్తుంటాయి. ఒక తిమింగలం చూసినా, ఒక ఏనుగును చూసినా, ఒక అడవి ప్రాణిని చూసినా, ఒక దున్నపోతును చూసినా 9 క్వింటాలు చెప్తుంటాడు. 9 క్వింటాలు 10 క్వింటాల బరువు దాని బరువుంటుంది. అది అంత బరువు ఎట్లయింది? ఇంద్రియాల సుఖము విపరీతంగా అనిపిస్తుంది. అవి కూడా వాటికి సంతానం ఉంది, వాటికి పిల్లలు ఉన్నారు, అవిటికి గృహం ఉన్నది, వాటికి మోహం ఉన్నది, వాటికి భోజనం ఉంది. ఈ 5 జ్ఞానేంద్రియాల సుఖం కొరకే సమస్త విశ్వము బ్రతుకుతున్నది. ఒక మానవుడే కాదు. నేను వచ్చి ఏదేదో వీళ్ళు తాగుతున్నారు, తింటున్నారంటే నేను చాలా గొప్ప సుఖం అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. కాదు. నీకంటే గొప్పగా పశుపక్షాలు కూడా అనుభవిస్తున్నాయి. అవి కూడా ఇదే 5 జ్ఞానేంద్రియాలు తోనే వాని జీవితం గడుపుతున్నాయి. అవి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు అవి కూడా గడుపుతున్నాయి. మరి మానవ కర్తవ్యం ఏమిటిది? అది చెప్పడానికి రామావతారం వస్తుంది. మానవుని ధర్మం ఏమిటి అని చెప్పడానికి ఈ అవతారాలు అక్కడ. ధర్మ సంస్థాపనార్థాయ అని అన్నది. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మము స్థాపించడానికి నేను వస్తాను అంటాడు శ్రీకృష్ణుడు. శ్రీరాముడైనా శ్రీకృష్ణుడు ధర్మను స్థాపించడమే. మానవుడు ఈ ఇంద్రియాలకు లోలుడైపోయి, ఇంద్రియాలకు బానిసైపోయి, ఇంద్రియ సుఖాలని జీవితంలో ఎప్పుడైతే భావిస్తుంటాడో ధర్మమునోదను పక్కన పెట్టిన వాడు అవుతారు. అందుకని ఆ స్థాయి నుంచి అది పశు స్థాయి, ఇంకా తమోగుణ ప్రధానులు అయితే ఇంకా పతనమై రాక్షస జీవితం కూడా గడుపుతుంటారు. చూడడానికే మానవ జీవితం, చూడడానికే మానవాకారం, చూడడానికే మానవ రూపం, కానీ వాళ్ళ క్రియలు, వాళ్ళ కర్మలన్నీ కూడా రాక్షస కర్మలు ఉంటాయి. వాడిని చూస్తే ఇరుగు పొరుగు భయపడుతుంటారు, లోకమంతా భయపడుతుంటుంది. మానవుడే వాడు కూడా, కానీ వాని క్రియలు, వాని గుణాలు, వాని చర్యలను చూసి సమాజం అంతా వంగిపోతుంటారు. వాడు దూషిస్తే ఎట్లా ఉంటుంది? కర్మలన్నీ ఇంకా భయానకంగా ఉంటాయి. వాడు మానవుడే, వాని ధర్మం పూర్తిగా విస్మరిస్తుంటారు ఇట్లాంటి మానవుడు. కాబట్టి అవతారం వచ్చేది ఎందుకంటే నీకు ఈ మానవ జన్మ ఎంత విశిష్టత అంటే 83,99,999 శరీరాలు మారిన తర్వాత మనకు ఈ శరీరం, మానవ శరీరం లభిస్తుంది. ఎందుకు లభించిందంటే మళ్ళా ఆ జన్మలు మనం ఎత్తకుండా, మళ్ళీ ఆ శరీరాలలో పోకుండా పరమాత్మని తెలుసుకోవడానికి ఇది చివరి అవకాశము మానవుడికి. ఏ ప్రాణికి కూడా భగవంతుని జ్ఞానం ఉండదు, అతను ఇవ్వలేదు. ఏ ప్రాణి కూడా అట్లాంటి శరీరం నిర్మాణం లేదు. యోగము, ధ్యానము, తపస్సు